అందరిని ఎవరిని పడితే వాళ్ళు మహానుభావులు అంటాం. అందరిని ఎవరిని పడితే వాళ్ళు మహానుభావులు అంటాం. రీసెంట్ గా నందమూరి తారక రామారావు వారసుడు అంటూ నందమూరి కుటుంబం మొత్తం కలిసి జానకీరామ్ కొడుకు తారక రామారావుని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ ఈవెంట్ కి నందమూరి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా విచ్చేశారు. నందమూరి తారక రామారావు గారి వారసుడు అంటూ, అసలైన నందమూరి తారక రామారావు వారసుడు అంటూ, అందుకనే పుట్టగానే నందమూరి తారక రామారావు అనే పేరు పెట్టామంటూ, తాతగారి ఆశీస్సులు ఈయనపై ఎప్పుడూ ఉంటాయంటూ నందమూరి కుటుంబం మొత్తం కలిసి జానకీరామ్ గారి అబ్బాయిని పరిచయం చేశారు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రీసెంట్ గా సినిమాని కూడా అనౌన్స్ చేశారు. మరి జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా నందమూరి తారక రామారావే కదా. ఒకవేళ జానకీరామ్ కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒకే పేరుతో ఇద్దరు హీరోలు ఉంటే ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. గూగుల్లో కూడా నందమూరి తారక రామారావు అని కొడితే వీళ్ళిద్దరితో పాటు సీనియర్ రామారావు గారు కూడా కనిపిస్తారు. మన జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు కూడా నందమూరి తారక రామారావు గారే. ఇప్పుడు జానకీరామ్ గారి కొడుకు పేరు కూడా నందమూరి తారక రామారావే. కొంత సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే వరకు ఆయన పేరు నందమూరి తారక రామారావు కాదు. సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన పేరును నందమూరి తారక రామారావుగా మార్చుకున్నారు. మరోపక్క జానకీరామ్ గారి కొడుకు సినిమా ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం ఈవెంట్ కి నందమూరి ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరు కూడా విచ్చేశారు. ప్రతి ఒక్కరు కూడా మైక్ పట్టుకొని మాట్లాడుతూ నందమూరి కుటుంబ వారసుడు వచ్చేశాడంటూ, తాతగారి పేరు ఖచ్చితంగా నిలబెడతాడంటూ, తాతగారి ఆశీస్సులు ఈయనపై ఎప్పుడూ ఉంటాయంటూ నందమూరి ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఈవెంట్ కి విచ్చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ ఈవెంట్ కి రాలేదు. రీసెంట్ గా చూసుకుంటే నందమూరి ఫ్యామిలీలో ఏ ఈవెంట్ కూడా జూనియర్ ఎన్టీఆర్ రావట్లేదు. అప్పుడెప్పుడో తారక రత్న చనిపోయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా కూడా బాలకృష్ణ పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఎక్కడా కూడా జూనియర్ ఎన్టీఆర్ నందమూరి ఫ్యామిలీలో కనిపించలేదు. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.